కల్కి 2898 ఏడీలో అశ్వత్థామకి అలాగే భైరవకి ఫైట్ ఉండబోతుందా? అసలు ప్రభాస్ క్యారెక్టర్ పేరు కల్కి అని కాకుండా భైరవ అని ఎందుకు పెట్టారు? కల్కి స్టోరీ 2898 ఏడీలో అంటే ఫ్యూచర్లోనే ఎందుకు జరుగుతుంది? ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ గారు ప్లే చేసే అశ్వత్థామ క్యారెక్టర్కి అలాగే ప్రభాస్ గారు ప్లే చేసే భైరవ క్యారెక్టర్కి పెద్ద యుద్ధమే ఉండబోతుంది. ఇది 100% కన్ఫర్మ్. ఈ షాట్లో చూసుకున్నట్లయితే ప్రభాస్ ఒక కర్రని పట్టుకుంటాడు. ఆ కర్ర అశ్వత్థామ చేతిలో ఉండే కర్ర. అంటే ఇది ఖచ్చితంగా అశ్వత్థామ ఇసిరితే పట్టుకున్నదే. అలాగే ప్రభాస్ బ్యాక్ సైడ్ ఉన్న లొకేషన్ చూసినట్లయితే ఒక పాడుబడిపోయిన గుడిలాగా ఉంటుంది. ఈ లొకేషన్ అనేది ఫ్యూచర్లో అంటే 2898 ఏడీలో ఎక్కడా ఉండదు. ఇది అశ్వత్థామ నివసిస్తున్న గుడి. ఈ లొకేషన్కి ప్రభాస్ అశ్వత్థామతో ఫైట్ చేయడానికి మాత్రమే వెళ్తాడు. ఈ ఒక్క షాట్ చాలు వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉండబోతుందని చెప్పడానికి. ఒక చెయ్యి వచ్చేసి అమితాబ్ బచ్చన్ గారు ప్లే చేస్తున్న అశ్వత్థామ క్యారెక్టర్ది, అలాగే ఇంకొక చెయ్యి వచ్చేసి ప్రభాస్ గారు ప్లే చేస్తున్న భైరవ క్యారెక్టర్ది. ఈ సినిమాలో వీళ్ళిద్దరి మధ్య జరగబోయే ఫైట్ అనేది హైలైట్ గా నిలుస్తుంది. ఈ సీన్ ఇండియన్ ఇండస్ట్రీలోనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఈ ఫైట్ అనేది ఎందుకంత స్పెషల్ అని చెప్తున్నానంటే, మనం ఎంతగానో ఇష్టపడే DC మార్వెల్ సిరీస్ లో ఇద్దరు సూపర్ హీరోస్ మధ్య ఫైట్స్ చూసాం. వాళ్ళంతా కూడా సేమ్ పీరియడ్ కి చెందిన వాళ్ళు, అలాగే సేమ్ టెక్నాలజీ, సేమ్ మైండ్ సెట్ తో ఉన్నవాళ్ళు. కానీ ఈ మూవీలో చూసుకున్నట్లయితే అశ్వత్థామ ద్వాపర యుగానికి చెందినవాడు. ఆ కాలంలో యూజ్ చేసే టెక్నాలజీ వేరు, వాళ్ళ మైండ్ సెట్స్ వేరు, అలాగే వాళ్ళ ఆయుధాలు కూడా వేరు. మరొక వైపు చూసుకుంటే భైరవ క్యారెక్టర్ కంప్లీట్లీ ఫ్యూచర్ కి చెందిన సూపర్ హీరో. వీళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ పీరియడ్స్ కి చెందిన సూపర్ హీరోస్, అలాగే డిఫరెంట్ వెపన్స్ యూజ్ చేసే సూపర్ హీరోస్. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అటువంటిది థియేటర్ లో నాగ్ అశ్విన్ ఎలా చూపించబోతున్నారో మన ఊహకే వదిలేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ మూవీలో ప్రభాస్ ప్లే చేసే క్యారెక్టర్ కల్కి అని మనందరికీ తెలుసు. కానీ అతనికి భైరవ అని నేమ్ ఎందుకు పెట్టారు? కల్కి పురాణం ప్రకారం విష్ణుమూర్తి 10వ అవతారమైన కల్కి ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి సామాన్య వ్యక్తిగా పెరుగుతాడు. తనంతట తను విద్యలన్నీ నేర్చుకొని శత్రువులపై యుద్ధం చేస్తాడు. ప్రభాస్ ఒక సామాన్య వ్యక్తిగా అంటే భైరవగా పుట్టి అశ్వత్థామతో కలిసి కల్కిగా ఎలా మారాడు అనేదే కల్కి 2898 ఏడీ స్టోరీ. విష్ణుమూర్తి మరొక అవతారమైన శ్రీరాముని ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఇతను కూడా అయోధ్యలో దశరథ మహారాజుకి ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి దేవుడిగా మారుతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ మూవీ 2898 ఇయర్లోనే ఎందుకు జరుగుతుంది? మనకున్న కొన్ని థియరీస్ ప్రకారం కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం కొన్ని సంవత్సరాల పాటు గడిచాయి. అదే థియరీ ప్రకారం ద్వాపర యుగం ఎండ్ అయిన ఇయర్ నుంచి 6000 ఇయర్స్ వరకు కలియుగం అనేది ఉంటుంది. నాగ్ అశ్విన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆ 6000th ఇయరే 2898 ఏడీ అని. మేబీ అతని విజన్ ప్రకారం 2898 ఏడీ అనేది లాస్ట్ ఇయర్ ఆఫ్ కలియుగం అని. ఇప్పటి వరకు కూడా కల్కి టీం రిలీజ్ చేసిన కాంటెంట్ ని చూస్తుంటే మూవీ పైన ఎంతో ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలాగే ఫ్యూచర్ లో ఎటువంటి కాంటెంట్ రిలీజ్ చేస్తున్నారా అని ఎక్సైట్మెంట్ కూడా ఉంది. వరల్డ్ మొత్తం ఎదురు చూస్తున్న మూవీ కల్కి, అది మన తెలుగు వాళ్ళు తీసిన మూవీ కావడం ఎంతో గర్వంగా ఉంది. ఈ సినిమా June 27th రిలీజ్ అవుతుంది. ఈ మూవీ తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళబోతున్నాయి. ఈ క్రెడిట్ కంప్లీట్ గా కూడా ప్రభాస్ గారికి అలాగే నాగ్ అశ్విన్ గారికి చెందుతుంది. ఈ మూవీపై మీరెంత ఎక్సైట్మెంట్ తో ఉన్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మూవీపై హైప్ పెంచడానికి మాత్రమే చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కరెక్షన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి అది మ్యాటర్.